సమీక్షలు సమావేశాలు. రాష్ట్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్ చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. సినీ పరిశ్రమపై అధికారులతో రివ్యూ చేసిన సీఎం ఇండస్ట్రీని హైదరాబాద్ నుంచి తరలిపోనివ్వమని చెప్పారు. అటు బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ, రాష్ట్రంలో మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుపై డిస్కస్ చేశారు. పాలనా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి దూకుడు మీదున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. వివిధ రంగాల అభివృద్ధిపై దృష్టి సారించారు. అధికారులు, నిపుణులతో సమీక్షలు, సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక ఇండస్ట్రియల్ పాలసీపై ప్రభుత్వ ఉన్నతాధికారులు, సలహాదారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఉపాధి కోసం ఫార్మా సిటీ, కెమికల్ సిటీతో పాటు సినిమా సిటీ ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారు సీఎం. అటు హైదరాబాద్ డెవలప్మెంట్పై స్పెషల్ కాన్సంట్రేట్ చేసిన సీఎం రాజధానిలో సినీ పరిశ్రమను మరింత అభివృద్ధి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇండస్ట్రీని భాగ్యనగరం నుంచి తరలిపోనివ్వమని హామీ ఇచ్చారు. అంతేకాకుండా రాష్ట్రంలో 2000 ఎకరాల్లో సినిమా సిటీ ఏర్పాటుకు హామీ ఇచ్చారు. గ్రాఫిక్స్, ఎఫెక్ట్స్ వంటి స్టూడియోలు కూడా సిటీలో ఉండే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది టీఎస్ సర్కార్. మరోవైపు ఖమ్మం జిల్లా బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు రెడీగా ఉన్నామని ప్రకటించింది. 30,000 కోట్లతో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చిందని సీఎం చెప్పారు. అటు వరంగల్, ఖమ్మం సరిహద్దులోని 150,000 ఎకరాల్లోని ఖనిజ నిక్షేపాలను వెలికి తీసేందుకు ప్లాన్ చేయాలని సూచించారు. తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ త్వరలోనే ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఓవైపు పరిశ్రమలు, మరోవైపు ఉపాధి కల్పించే అన్ని రంగాలను సమపాలలో అభివృద్ధికి ముందడుగు వేస్తోంది. భవిష్యత్తులో తెలంగాణ వ్యాప్తంగా సీడ్ కాలనీలు ఏర్పాటు చేయాలని సర్కార్ భావిస్తోంది. మొత్తం మీద అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తున్నారు.